పరీక్షింపబడుతున్నాయి. దేవుని ప్రజలు మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మాట్లాడటం దేవుడు నరులకు ఇచ్చిన ఒక వరం. మాట్లాడటం మాత్రమే కాదు, కానీ మాటలో శక్తిని కూడా మనుషులు విడుదల చేయగలరు. మాట్లాడటానికి నోటి ద్వారా శబ్దం జంతువులు కూడా పలికిస్తాయి, అవి కూడా కొంచెం మాట్లాడుకుంటూనే ఉంటాయి. కానీ మనిషి మాట్లాడినట్టుగా సృష్టిలో ఎవరూ మాట్లాడలేరు. ఇంత వివరంగా స్పష్టంగా మాటల ద్వారా చాలా కార్యాలు చేయగలిగే శక్తి మనుషులకు ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మాటలలో జీవం ఉంది, మరణం కూడా ఉన్నాయి. జీవ మరణములు నాలుక వశము. మాట్లాడటానికి ఒక అవయవం, ఆ అవయవంలో ఎంతో శక్తి ఉందంట. ఇది యాకోబు పత్రికలో ఉంది. నాలుక అగ్ని అన్నాడు. మనిషి దేహంలో ఉన్న ఒక అవయవం. దేనితో పోలుస్తున్నాడంటే, మనిషి మట్టి చేత చేయబడ్డాడు, కానీ ఆ మనిషి దేహంలో ఉన్న ఒక అవయవం మట్టి సమానమైంది కాదంట, అది అగ్ని లాంటిదని చెప్తున్నాడు. నాలుక అగ్నియే అన్నాడు. అంటే అగ్నికి ఎంత శక్తి ఉందో మట్టి చేత చేయబడిన ఒక అవయవానికి అంత శక్తి ఉంది. ఎందుకంటే దాని ద్వారా జీవము మరణము కలుగుతుంది. కత్తిపోటి వంటి మాటలు కలవు అని బైబిల్లో ఉంది. అంటే కత్తి ఎంత పదునుగా ఉంటుందో ఇది దేవునికి ఉన్న లక్షణం. ఎవరికి ఉంది లక్షణం? యెహోవా వాక్యము రెండంచులు పదును కలిగిన ఖడ్గం వంటిది. నరుని మాట అదే లక్షణం కలిగి ఉంది. చూడండి ఎంత గొప్ప ధన్యత నరునికి ఇచ్చింది దేవుడు. మనకు దేవుడు ఏం అనుగ్రహించాడని ఆలోచన చేస్తే ఈరోజు మాట్లాడే శక్తి, మాట్లాడే కృప, మాట్లాడే భాగ్యం. ఒకవేళ మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, చాలా అందంగా ఉండి మూగోళ్ళు ఉన్నారనుకో, అందం ఉందని సంతోషపడతావా? మాట్లాడలేదని బాధపడతాం. మాటలు వచ్చే వరకు కూడా బిడ్డలకు మనం ఏం చేస్తూ ఉంటాం? మాటలు నేర్పుతూ ఉంటాం. వీళ్ళు ఏదో చెప్తున్నారు కానీ మనకు అర్థం కావటం లేదని. ఈ మాటలు దేవునితోనూ, దేవుని గురించి, దేవుని భాషలో కూడా మాట్లాడవచ్చు. నాలుకగా శక్తి ఉంది మన నాలుకకి. అదే సమయంలో నాలుకకున్న ఇంకొక శక్తి ఏంటంటే విషము అని కూడా చెప్పాడు. ఏం చేస్తుందంటే అది విషయం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అది కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది. దీవెన ఇవ్వచ్చు, శాపం కూడా ఇవ్వచ్చు. దేంతో? ఏ అవయవానికి లేని ఒక పవర్ దేనికి ఉంది? మాటకుంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకుందో తెలుసా దానికి అంత మాట? ఎందుకంటే మాట యేసుక్రీస్తు స్వరూపం. వాక్యము దేవుడై ఉండెను. ఎవరి వాక్యము? దేవుని వాక్యం. దేవుని మాట యేసు ప్రభువారు కనుక ఆ మాట దేవుని స్వరూపంలో ఉన్న నరునికి కూడా అంత పవర్ దేవుడు పెట్టాడు. ఒక మనిషిని కృంగదీయచ్చు, ఒక మనిషిని పైకి లేవనెత్తచ్చు, బాధ పెట్టచ్చు, సంతోష పెట్టచ్చు. వాళ్ళకి వినపడకుండా కూడా, అసలు వాళ్ళకి వినపడకుండా మనము శపించవచ్చు, దీవించవచ్చు. వాళ్ళు లేకపోయినా
వినపడాల్సిన పనేం లేదు. దూరంగా వెళ్ళిపోయి ఒక మాట మనం పలికితే ఆ మాట పలికిన వ్యక్తి ఉన్న పవర్ను బట్టి ఆ మాట పనిచేయటం కూడా కలుగుతుంది. అమ్మ అవునా? అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, ప్రధాన యాజకుడు యెహోవా నామములో దీవించమన్నాడు. ఆరాధన చేసి దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవాలయంలో బయటకు వచ్చి చేతులు ఇచ్చి ఏం చేయమన్నాడు? చేతులు ఇచ్చి దీవించండి అని చెప్పాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి అని ఒక మాట పలికితే ఆ మాట ఏం కలుగుతుంది? ఆ మాటే ఇంకొక మనిషికి కవచంగా, ఇంకొక మనిషికి ఆశీర్వాదంగా, ఇంకొక మనిషికి వ్యతిరేకంగా పనిచేసే చీకటి శక్తులను బంధించే ఒక సంఖ్యలుగా మారిపోతాయి, లేక తెంచేసే ఒక అంత పవర్ ఉంది మాటల్లో. ఇది ఎవరికి తెలుసు? ఇది దేవునికి తెలుసు, సాతానుకు కూడా తెలుసు. సాతానుకు కూడా తెలుసు ఈ మాట. మాటలో ఎంత బలం ఉందో. అందుకనే ఎవరైనా ఒక వ్యక్తికి దురాత్మ పట్టినప్పుడు ఆ మనిషిని పిలిచి యేసు రక్తమే జయం అనమన్నాం అనుకోండి, దయ్యం పట్టింది, సరే పట్టింది, ఏమేమో చేస్తుంది. యేసు రక్తమే జయం అన్నాం అనుకో, అలా అనరు. ఎందుకనరు? అంటారు. ఇక ఏయ్ అంటావా లేదంటూ, నేను అన్ను అంటావా, నేను అన్నా అంటావా లేదా, నేను అన్నా, ఏయ్ అను అంటావా లేదా చెప్పు, వేస్తున్నాములో అన్ను, ఏదో తైలం ఏదో నూనె నీళ్ళు కొడుతున్నాం అనుకో, నేను అన్నా. ఎందుకు తెలుసా? మాట పవర్ ఉంది. మాట పలికితే జరుగుతుంది. మొత్తం మాట ద్వారానే జరిగింది. అవునా? ఇదంతా మాట ద్వారానే వచ్చింది, మాట ద్వారానే ఉంది. ఆ పలకబడిన మాట సమస్తాన్ని నెరవేరుస్తుంది. మాటలో జీవము, మాటలో మరణము, మాటలో ధన్యత, మాటలో ఆశీర్వాదం, మాటలో జ్ఞానం. జ్ఞానం ఎలాగొస్తుంది ఒక మనిషికి? మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ముందు బాగా డ్యాన్స్ చేశాను అనుకో, నేను ఇలాగా, మీకు జ్ఞానం వస్తుందా? భోంచేసాను అనుకో, నేను ఇంత వండుకొని, మీకు జ్ఞానం వస్తుందా? నిద్రపోతే మీకు జ్ఞానం వస్తుందా? మీ జ్ఞానం ఎలాగొస్తుంది? స్కూల్లో చేర్చాం, స్కూల్లో వాళ్ళు జ్ఞానం నేర్పుతారు. ఎలా నేర్పుతారు? అందరినీ కూర్చోబెట్టి ఒకళ్ళు నించోబడి ఏం చేస్తూ ఉంటారు? మాట్లాడతారు అంతే. హల్లెలూయా. మాటలో ప్రత్యేకమైన ఒక కృప దేవుడు పెట్టేశారు. మాటలో కృప పెట్టడం మాత్రమే కాదు, కానీ ఆ మాట ఎలా పలకాలో కూడా దేవుడు నేర్పించాడు. ప్రజలకి నేర్పించాడు ఆయన. మీరు ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడొద్దు. మాటల గురించి ఇంకా ఏమని చెప్పారంటే యేసుప్రభు వారు ప్రతి మాటకు ఏం చెప్పాలన్నాడు తెలుసా? ఏం చెప్పాలన్నాడు? చివరి దిన లెక్క చెప్పాలన్నాడు. లెక్క చెప్పడం అంటే ప్రతి మాటకి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలంటే ఏంటి? డబ్బుకి లెక్క చెప్పాలి, అది మనకు తెలుసు. ఎందుకంటే దాంట్లో చాలా శక్తి ఉంది. అందుకే డబ్బుల గురించి లెక్క చెప్పాలి, లేదా ఏదైనా వస్తువుల గురించి మనం లెక్క చెప్పాలి, అంతేగా? అదే లెక్క దేనికి చెప్పాలంట? మాట గురించి ఎవరు చెప్పాలి లెక్క? ఎవరు చెప్పాలి? మాట గురించి లెక్క ఎవరు చెప్పాలి? మాట్లాడినోడు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? దేవునికి ఎందుకు చెప్పాలి? నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు అనుకో, లెక్క నేను ఎవరికి చెప్పాలి? పక్కనూరు పిలిచి నువ్వు లెక్క చెప్పంటే మనం చెప్తావా? నాకు డబ్బులు మీరు ఇచ్చారనుకో, లెక్క నేను ఎవరికి చెప్పాలి?
పక్కూరోడు పిలిచి నువ్వు నీ డబ్బులు ఏం చేసావంటే ఏమంటావు? నా ఇష్టం వచ్చినట్టు చేస్తానయ్యా, డబ్బుల్ని చింపి తగలబెడతా, నువ్వెవడు నన్ను అడగటానికి, నీకు చెప్పేది ఏంటి అంటాం. అదే మాట ఇచ్చిన వాళ్ళతో అంటామా? ఇచ్చిన వాళ్ళతో అనలేం కదా. ఇచ్చిన వాళ్ళకి మనం లెక్క చెప్పాలి. మాట్లాడిన వ్యక్తి లెక్క ఎవరికి చెప్పాలి? తన మాటల గురించి చెప్పారు మీరు. ఎవరికి చెప్పాలి? మాట్లాడిన వ్యక్తి తన మాటల గురించి లెక్క ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఎందుకంటే మాట్లాడే శక్తి దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. మాట్లాడే శక్తి దేవుడు ఊరికే ఇవ్వలేదు. లెక్క అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? మాట్లాడే శక్తిని ఒక ఉద్దేశంతో ఇచ్చాడు ఆయన. అలా నువ్వు పలికావా లేదో నాకు లెక్క చెప్పు అంటాడు. డబ్బులు కూరగాయలకు ఖర్చు పెట్టాను ఇచ్చేవారు అనుకో, నేను సినిమా చూసి వచ్చి లెక్క చెప్పమంటే కూరగాయలకు ఖర్చు పెట్టాను లేదో చెప్పాలి. పెడితే కరెక్ట్గా పెట్టినట్టు. దేనికోసం ఖర్చు పెట్టాలో దానికి పెట్టకుండా ఇంకో దానికి పెడితే తప్పు చేసినట్టు, అంతే కదా. ఇప్పుడు దేవుడు మాట్లాడే శక్తిని నరునికి ఇచ్చాడు. ఎందుకు? మాట పలుకు చేత. ఒక మాటే కదా. అర్థమవుతుంది మీకు? బైబిల్లో చాలా చోట్ల ఉంది మాటల గురించి. ఏం మాటలు వింటున్నావో కూడా జాగ్రత్త పడమన్నాడు. ఏ మాట పలుకుతున్నావో కూడా జాగ్రత్త పడమన్నాడు. ఎందుకంటే లెక్క చెప్పాలి. నేను మీతో చెప్పున్నదేమనగా, నరహత్య చేయవాడు విమర్శకులు ఉన్నగనని మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, సహోదరుని చూసి ఏముంది బైబిల్లో? వ్యర్థుడా, వేస్ట్ ఫెలో అన్నాం అనుకో, మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పమన్నాడు దేవుడు. అంటే మాట అంత తేలికైంది కాదు. ఎందుకంటే సాతాను మనకు మాటే కదా అనిపిస్తాడు, కానీ మాట అంతా తేలికైంది కాదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నావంటే అది హృదయంలో ఉన్న విషయం కనుక నువ్వు మాట్లాడుతున్నావు అని దేవుడు అంటున్నాడు. కనుకనే యోబును పరిశీలన చేసేటప్పుడు ఒక్క మాట పలుకుతాడా లేదా అని కనిపెడతా ఉన్నారు. ఒకటే మాట, యెహోవాను ఏమన్నా నిందిస్తాడా? ఎందుకు ఈరోజు ఈ విషయం మనం ధ్యానం చేస్తున్నామంటే, మాట ఇచ్చే శక్తి కలిగిన దేవుడు ఆ మాటల చేత ఆయాసపడుతున్నాడంట. అమ్మాయినండి, ఇప్పుడు మన మాట ఎంత పవర్ఫుల్ అంటే, సూసైడ్ చేసుకోవటానికి వెళ్ళారంట. ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళావని అడిగితే, మా వాళ్ళు నన్ను తిట్టారు అని చెప్తున్నారు. తిడితే ఏమైపోద్ది? లాస్ట్కి తిట్టారనుకో, తిట్టేటప్పటికి ఏమైపోతుంది? ఆ మాట విని 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 తట్టుకోలేక వాళ్ళకి ఏం చేయబుద్ధి అవుతుంది? అంటే ఒక వ్యక్తి మీద గొప్ప ప్రభావం చూపగలిగిన శక్తి ఉంది మాటలకి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తి తన నాలుకను సాధు చేసుకోగలిగితే శరీరం మొత్తాన్ని అదుపులో పెట్టుకోగలరంట. నీవు నిజమైన భక్తిపరుడివి, భక్తిపరురాలు అయితే నీ మాటతో నువ్వు ప్రారంభించాలి నీ భక్తి ఆచరణ. నీ మాటను నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే శరీరం మొత్తాన్ని పెట్టుకోగలవు. మాటను పెట్టుకోలేకపోతున్నావు అనుకో, నువ్వు విజయము సాధించలేవు. ఇది సాతానుకు తెలుసు, ప్రభునందు ప్రియులారా, దేవునికి తెలుసు. మనకే సరిగా దీని విషయం అవగాహన అనేది కలగటం లేదు. ఎందుకంటే ఏం మాట్లాడుకుంటున్నారో దేవుడు వింటున్నాడు. రాయబడింది ఏమిటి? మీ మాటల చేత దేవుని స్తుతించాలి. మన మాటల చేత దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అది దేవుడు మాట్లాడటానికి ఇచ్చిన శక్తి. అర్థమవుతుందమ్మా? ఒకరోజు
ప్రధాన యాజకుడు నమ్మలేదు కాబట్టి వీడి మాట తీసేయండి అన్నాడు దేవదూత వచ్చి. మంచిదా చెడ్డదా? ఒక మనిషి మాటను తీసేయటం మంచిదా చెడ్డదా చెప్పండి? మాట్లాడే శక్తి తీసేసాడు. నువ్వు మాట్లాడకుండా మౌనం అయిపోతావు నువ్వు అన్నాడు. మాట పోద్ది నీకు. అంటే మాట్లాడే శక్తి దేవుడు తీయగలరు. మాట్లాడే శక్తిని దేవుడు ఇవ్వగలడు. మోషే అన్నాడు, నేను మాట మాంద్యము గలవాడినయ్యా, నేను నీ పని చేయలేను అన్నాడు. దానికి దేవుడు ఏమన్నాడు, నోరిచ్చిన వాడిని నేను కదా, నేను నీ నోటికి తోడై ఉంటాను. హల్లెలూయా. మా దేవుడు తోడుగా ఉంటాడు. దేనికి తోడుగా ఉంటాడు? దేవుడు తోడుగా ఉంటాడంట మనిషికి. యుద్ధం చేసేటప్పుడు దేవుడు తోడు ఉంటాడు యుద్ధం చేయటానికి, అంతేగా. యెహోవా తోడుని తెచ్చుకున్న యుద్ధానికి అన్నాడు దావీదు. యుద్ధం చేయటానికి దేవుడు తోడు ఉంటాడంట. మనకు అర్థమైంది, యుద్ధానికి దేవుడు తోడు రావాలి. పరీక్ష రాసేటప్పుడు ప్రార్థన చేయ పాస్టర్ గారు అంటారు. ఎందుకు? పరీక్ష రాసేటప్పుడు ఎవరు తోడు ఉండాలి నీకు? పరీక్ష రాయటానికి దేవుడు తోడు ఉండాలి. అప్పుడు పరీక్షలో నువ్వు దేవుడు రాయటానికి, అంతేనా? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరు తోడు ఉండాలి? రాకపోకలందు దేవుడు తోడు ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఏం జరగకుండా, ప్రాణం కాళ్ళు చేతులు పోకుండా అప్పుడు ఏం జరుగుతుంది? మనకు దేవుడు తోడు ఉంటాడు. ఇవన్నీ కూర్చో. అయితే దేవుడు ఇంకొక దానికి తోడు ఉంటాను అంటున్నాడు ప్రాముఖ్యంగా. అర్థమవుతుందా? దేనికి తోడై ఉంటాడంట? నీ నోటికి తోడై ఉండేదను. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు దేవుడు నోటికి తోడుగా ఉంటానంటున్నాడు? నీ కత్తికి నేను తోడు అంటే, పెన్నుకు తోడు అంటే, లేకపోతే నీ ఇదేమంటారు దానికి తోడుంటే, నోటికి కూడా ఎవరు తోడు ఉండాలి? ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీ నోటికి తోడు ఎవరున్నారు? మా పెద్ద గొడవ అయిపోద్ది. దేని గురించి అయిపోద్ది? నేను కుర్రోళ్ళు ఉండేవాళ్ళం రోడ్డు మీద, అప్పుడు సెంటర్లో కిట్టిగాడైనా ఒకడు ఉండేవాడు. ఆ రోడ్డు మీద పోయేవాడిని వచ్చేవాడిని ఏదోటి అనేవాడు. అంత మామూలుగా ఉండేది. ఆడున్నాడు అనుకో, ఎవరినో ఒకడిని ఏదోటి అనేవాడు. రోడ్డు మీద పోయేవాడు పెద్ద గొడవ అయిపోద్ది అనమాట. ఇంకా ఆడున్నాడంటే ఆడు ఏదో ఒకటి మాట్లాడతాడు. ఇక అరే ముందు నువ్వు నోరు మూసుకోరా, నువ్వు పక్కకి వెళ్ళరా, ఆయన పక్క తీసుకెళ్ళినాడు. ఎందుకని? వాడి నోటికి అదుపు లేదు. వాడికి నోటికి ఏం లేదు, జ్ఞానం లేదు. వాడి నోటికి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడితే గొడవ అవుతుంది, ఏం మాట్లాడితే గొడవ ఆగుతుందో తెలియదు వాడికి. ఎన్ని గొడవలు అయినాయి అంటే వాడి వల్ల చెప్పలేమన్నమాట. అన్ని గొడవలు అయిపోయినాయి. మనిషి మంచోడే, కానీ వాడి నోరు మాత్రం వాడి కంట్రోల్లో లేదు. తెలీదు అనమాట. పేతురుడు ఒకసారి మాట్లాడాడు ఇలాగా, ఆలోచన లేకుండా ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలియకుండా మాట్లాడాడని ఉంది బైబిల్లో. కొండ మీద గుడిసేసేద్దాం అన్నాడు. యోహాను, పేతురు, యాకోబు, యేసుప్రభువు వారు, మోషే, తర్వాత ఏలియా కనపడినప్పుడు రూపాంతర కొండ మీద ఏం మాట్లాడుతున్నాడు తెలియకుండా మాట్లాడాడంట. అంటే మంచి కోరే మాట్లాడాడు. మరలా అదే నోటితో ఒకసారి యేసుప్రభువు వారిని గద్దించాడు. బైబిల్లో యేసుప్రభువు వారిని గద్దించినోడు ఎవరు లేడు. సాతాను కూడా శోధించాడు, కానీ నువ్వేం మాట్లాడుతున్నావని గద్దించినోడు లేడు. యేసుప్రభుని తీసుకెళ్ళి అసలు నీకు అర్థమవుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు మాట్లాడే మాటేనాది, నేను చచ్చిపోతాను అంటావు ఏంటయ్యా, తప్పది అనకూడదు నువ్వు అని ఆయనకి చెప్తున్నాడు మాట. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, సాతాను నువ్వు నా వెనక్కి వెళ్ళు, నీకేం మాట్లాడుతావు నీకు తెలియదు. అంటే ఈ మాటకు ప్రేరణ ఎవరు కలిగించారు? సాతాను కలిగిస్తున్నాడు. నీకు తెలియట్లా, దేవుని సంగతులు నువ్వు చూడట్లా, మనుషుల సంగతులు చూస్తున్నావు. అంటే సాతాను ఏం పలికిస్తాడు ఒక మనిషి అనకాల. అందుకనే దేవుడు అంటున్నాడు, మోషే నోటికి తోడై ఉంటాను అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు పనికి దేవుడు తోడుండాలి, ప్రయాణానికి దేవుడు తోడుండాలి, పరీక్షకి దేవుడు తోడుండాలి, పంటకి దేవుడు తోడుండాలి. ఇవి మనకు తెలుస్తున్నాయి. నోటికి కూడా తోడై ఉండాలి. ఎందుకంటే జీవం మరణములు నాలుక వశము. హల్లెలూయా. కానీ ఎవడు సాధు చేయలేడు. అది సాధు అవదంట, అవదు అది.
అందుకనే దేవుడు తన ఆత్మ ద్వారా నాలుకను కంట్రోల్లో తీసుకొని పరిశుద్ధాత్మ ద్వారా భాషలు కూడా మాట్లాడిస్తారు. ఎందుకంటే దేవునికి తెలుసు దేంట్లో ఏముందో. నీకు తెలుసా? నీ నోటిలో ఏముందో నీకు తెలుసా? మాటే కదండి అంటాం, మాటే. కానీ ఆ మాట కాని మాట పలికితే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది? కాని మాట పలికితే ఏం జరుగుతుంది? దేవుని దగ్గరికి వెళ్ళి ఎలీషాను ఎక్కిరిచ్చారంట, మాటే అన్నారు, బోడివాడా అన్నారు. ఎలీషాకి నిజంగా బోడిగుండు ఉందో బట్టతలు ఒకవేళ ఉందో తెలియదు, లేకపోతే నాజీరు చేసుకుని జుట్టు పెంచుకుంటే ఎక్కిరించడానికి అంత జుట్టు ఉంది కాబట్టి బోడివాడ అన్నాడో తెలియదు. ఆ ఒక్క మాట వాళ్ళు అన్నందుకు ఏం జరిగింది? వాళ్ళు ప్రాణాలే పోయినాయి. ఈరోజు దేవునిని స్తుతించటానికి దేవుడు మనకు నోటినిచ్చాడు. మౌనా? స్తుతించాలంటే కళ్ళతో ఇలా కళ్ళు ఇలా కొట్టామనుకో దేవుడికి స్తుతులు కలుగుతాయా? కళ్ళు ఇలా 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 ఆరిపోయామనుకో స్తుతులు కలుగుతాయా? దేవునికి కలగదు కదా. స్తుతించాలి అంటే నోటి ద్వారానే, మనం పలికే మాట ద్వారానే దేవునికి మహిమన్న కలుగుతుంది, సంతోషం అన్న కలుగుతుంది, దేవుని గురించిన జ్ఞానం వెలుగు ఆ ప్రాంతంలో కలుగుతుంది. అదే సమయంలో దూషిస్తూ ఉన్నాం అనుకోండి నోటితో, దేవునికి ఏం కలుగుతుంది? అంటే మన మాటల ద్వారా మనము దేవునికి ఏం కలుగజేస్తున్నాం? ఈరోజు ప్రశ్న. ఒకవేళ మనుషులంటే లెక్క చేయాల్సిన పని లేదు, కరెక్టే. కానీ దేవునికి కూడా ఏం కలుగుతుందంటే ఇక్కడ మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెడుతున్నారు. ఆయాసం అంటే ఏంటి? ఆయాసం అంటే ఏంటి చెప్పండి? ఆయాసం అంటే బాగా పరిగెత్తినప్పుడు ఇంకా అది అది కలుగుతుందంట దేవునికి. మాట ఇని 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 కొంతమంది మాట్లాడే మాటలు ఇని ఇని దేవుడికి ఏమొచ్చేస్తుందంట? దేవుడు బలమును నడికట్టుగా కట్టుకున్నవాడు, సర్వశక్తి కలిగిన వాడు. మనుషుల మాటలు వింటే దేవునికి ఏమొచ్చేస్తుంది? ఆయాసం అంటే ఏంటి? ఊపిరి ఆడకుండా తట్టుకోలేక ఎగశ్వాస వచ్చి గుండె పట్టుకుని ఇక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, చూసావా? అలాగవుతుందంట దేవునికి. ఎవరి మాటల వల్ల? ఏం మాట్లాడాం మేము అంటే చెప్పాడు అక్కడ. ఏం మాట్లాడా? 2 సార్లు చెప్పాడు ఈ మాట. ఈ మాటల వల్ల మీరు ఆయాసం కలిగిస్తున్నారు. మన మాటలు దేవునికి ఏం కలిగించాలి? సంతోషం కలిగించాలి. మన మాటలు దేవునికి ఏం కలిగించాలి? స్తుతులు కలిగించాలి. స్తుతుల సింహాసనం పైన దేవుడు ఆసీనుడు అవుతాడు, కోరుకుంటున్నాడు. అంటే సింహాసనం దేంతో వేయాలి? వెండి సింహాసనం, బంగారు సింహాసనం ఆయన లెక్క చేయడు. ఎందుకంటే పరలోకంలో రోడ్లే బంగారంతో ఉన్నాయి. ఇక్కడ మట్టితో రోడ్లు ఉన్నాయి, అక్కడ బంగారంతో రోడ్లు ఉన్నాయి. బంగారం లెక్క చేయడు దేవుడు. దేవుని సింహాసనం దేనితో ఏర్పాటు చేయాలి మనుషులు? మరి దేంతో? స్తుతుల సింహాసనము పైన. అంటే మనం మాట్లాడే మాటలు ఆయనకు సింహాసనం లాగా మనం వేయగలం. అలాంటి అవకాశం ఇచ్చాడు దేవుడు. లేదా మన మాటలు ఆయనకి ఏం కలిగజేస్తాయి? సింహాసనాన్నైనా వేయచ్చు, లేదా మన మాటల ద్వారా దేవునికి చాలా బాధ కూడా కలుగజేయచ్చు. ఏ మాట మాట్లాడారో కూడా చెప్పాడు ఇక్కడ. ఏం మాట్లాడారంట? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు, విని దానికి రియాక్ట్ అవుతున్నాడు. ఆ మాటల వల్ల దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం కానీ దుఃఖం కానీ కలుగుతుంది. ఇది దుఃఖం కలుగజేసి ఆయాసం పుట్టించేసిందంట. ఆయాసం పుట్టించినటువంటి అర్థం ఏంటి అంటే ఇక ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు వీళ్ళు, దేవుని ప్రజలు. సంతోషం కలగజేయకపోగా మౌనంగా ఉంటే కొన్నిసార్లు నువ్వు జ్ఞాని అనుకుంటారని ఉంది బైబిల్లో. ఒకవేళ మనిషికి ఏం తెలియకపోయినా మౌనంగా ఉంటే వాడు జ్ఞానం కలిగినోడు అంటారంట. మాట్లాడపోయినా పర్వాలా, మాట్లాడితే సంతోషం కలిగిస్తే చాలా మంచిది.
కానీ వీళ్ళు సంతోషం కలుగజేయకపోగా, దేవుని స్తుతించకపోగా, దేవుని జ్ఞానం ఇంకా విస్తరింపజేయటానికి వీళ్ళు మాటలు వాడకపోగా, మౌనంగానే ఉండకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయాసం కలిగిస్తున్నారంట. అంటే వీళ్ళ మాటల వల్ల దేవుని ఆరాధించే వాళ్ళకి, దేవుని వెతికే వాళ్ళకి, దేవునిలో సంతోషించే వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది? చాలా పెద్ద నష్టమే కలుగుతుంది. ఏమంటున్నారంటే వీళ్ళు, దేవుడు ఏమాయను, న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అంటే అర్థం ఏంటి? ఇంకా దేవుడు ఏమి ఎందుకు చేయట్లేదు? అన్యాయం చేసేవాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటున్నారంట. తప్పులు చేసేవాడికి దేవుడు బాగా ఇష్టం, మంచి చేసేవాడికి దేవుడు నచ్చడు అంటున్నారంట. అది ఆయనకు బాధ కలుగుతుంది. అంటే ఏంటి వాళ్ళు కోరుకుంది? ఏదో ఒకటి చెయ్యాలి అని. ఆయనేమో దీర్ఘశాంతం చూపుతున్నాడు. అప్పుడు వీళ్ళు ఇలాంటి మాట మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ప్రతి మాట లెక్క చెప్పాలంటున్నాడు దేవుడు. లెక్క చెప్పటం అయితే పర్వాలా పరలోకంలో, ఇక్కడ ఆయాసం కలుగజేసే పరిస్థితి ఎవరి మాటలో ఉంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇవన్నీ దేవుడు చెప్తున్న మర్మాలు, దేవుడు చెప్తున్న సత్యాలు అన్నమాట ఇవి. కొంతమంది బాగా మాట్లాడే అలవాటు కలిగి ఉంటారు. అనవసరంగా ఏది పెడితే విస్తారమైన మాటల్లో ఏముండక మానదని చెప్పాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఊరికే మాట్లాడితే మాటల్లో దోషం దొరుకుతుంది. అంటే మాటల చేత వాళ్ళు ఏమైపోతున్నారు? కొన్నిసార్లు మనం ప్రజలు సంతోష పెట్టడానికి, లేకపోతే నవ్వించటానికి, కొన్నిసార్లు మనం వినోదం కలుగజేయటానికి తమాషాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది చమత్కారంగా. ఇలా ప్రజలను సంతోష పెట్టాలనే ఆలోచనలో కొన్నిసార్లు దోషం కట్టుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఒక తప్పు చేయటం ఎటువంటిదో, మాట కూడా కాని మాట పలకటం అటువంటిదే. అయితే చాలాసార్లు మనుషులు ఏం చేస్తారు? ప్రార్థనలో దేవుని దగ్గర మాట్లాడి వచ్చిన దీవెన మనుషుల దగ్గర మాట్లాడి పోగొట్టుకుంటారు. ప్రార్థనలో తెచ్చుకుంటారు దీవెన, మనుషుల దగ్గర మాట్లాడి ఏం చేస్తారు? నన్ను మా అమ్మగారు చెప్తా, ఒరే ఊరికే మాట్లాడకరా, ఎందుకురా మాట్లాడతావు, ఊరికే ఎందుకురా వాగుడుకాయలాగా ఊరికే మాట్లాడుతావు, అన్నం తినరా, అన్నం తినేటప్పుడు ఎందుకురా మాట్లాడతావు, ఊరికే మాట్లాడకరా, ఒరే ఊరికే మాట్లాడకరా అంటా ఉండేది. నేను మొదలు పెడితే ఆపేవాడిని కాదంట, అసలు మాట్లాడిన ఎవరితోటి, మామూలుగా మొదలు పెడితే ఆపేవాడిని కాదంట, ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడిని అంట చిన్నప్పుడు. అలాగా మా అమ్మగారు గద్దిస్తూ ఉండేది. చాలాసార్లు ఇది జరిగింది. ఎందుకంటే వీడికి మాట్లాడటం చేత కాదు అనేవాడు, ఏదో ఒకటి అనేవాడు. నేను ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని ఎలా పలకరించాలో తెలియదు నాకు. ఎవరైనా ఇంటికి వస్తే ఎలా పలకరించాలో తెలియదు, ఎందుకంటే నేర్పలా. మేము ఆటల్లో ఉండేవాళ్ళు, వాళ్ళేమో ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, టీచర్లు ఏమో వాళ్ళ డబ్బుల కోసం పని, వాళ్ళేమో నేర్పలా. ఎవరైనా వస్తే ఎలా పలకరించాలి, వెళ్తే ఎలా సాగనంపాలి, ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏదైనా చెప్తే ఇది దైవికమైన జ్ఞానం కావాలి. అర్థమవుతుందా? ప్రవక్త అయిన నాతానుకి జ్ఞానం ఉంది. నేను దేవుడికే భయపడతా, మనుషుల్ని నేనేం లెక్క చేయను, నాకెవడంటే భయం ఏమి లేదు, దేవుడు చెప్పాడు నేను చెప్తా అని రాజు దగ్గరికి వెళ్ళి నువ్వేమనుకుంటున్నావు అది ఇదని జనాల ముందు అల్లా ఒక కథ చెప్పాడు. అంటే కొంచెం రాజులతో ఎలా మాట్లాడాలో తెలియాలి. యోవాబు మహాపరాక్రమం కలిగిన వాడు. ఒకరోజు యోవాబు డైరెక్ట్గా చెప్పలేకపోయాడు. కుమారుడు అబ్షాలోముని తీసుకురమ్మని చెప్పలేకపోతున్నాడు యోవాబు దావీదుకి. కాబట్టి ఒక తెకోవా అనే ఒక పట్టణంలో తెలివైన ఒక స్త్రీని పిలిచాడంట. పిలిచి ఆమెకు చెప్పాడు, అమ్మ నువ్వు ఇట్లా చెప్పు అని. ఆమె ఒక కథ రాసి ఆ కథ చెప్పింది, ఆయనకి వినిపించింది. కథ వినిపించి ఏం చెప్పిందంటే, నా కొడుకు ఒకరినొకరు చంపేశాడు, వీడాన్ని చంపాడు కాబట్టి వీళ్ళని చంపితే ఇద్దరు పోతారయ్యా, ఇద్దరు పోతే మరి నాకు ఇద్దరు లాస్ అయిపోద్ది కదా, పోయింది పోయినోడు రాదు కదా, ఉన్నోడు ఉండాలి కదా, మరి ఎట్లాగా అంటే కరెక్టేనమ్మా అంటాడు. అప్పుడు ఏమనుకోబాకయ్యా మరి అని అంటే ఆయన ఏం చేయాలో ఆయనకి డైరెక్ట్గా చెప్పకుండా
ఆయన నోటితో చెప్పించారు వీళ్ళు. నాతాన్ అంతే చేశాడు, ఇవి కూడా అంతే చేశాడు. ఎందుకంటే రాజుగారి కోపము తీవ్రమైనది, రాజుగారి మాట బలమైనది. గబుక్కున ఆయన చంపేయండి అన్నాడు అనుకో, చంపేస్తారు. మంచి చేయటానికి పోయి ప్రాణం పోగొట్టుకోవటం తెలివైన పని కాదు కదా, తెలివి తక్కువ పని అవుద్ది. కాబట్టి ఎలాగ రాజుగారికి చెప్పాలో తెలియాలి. అర్థమవుతుందా? దినకరన్ అయ్య గారికి 9 వరాలు కావాలని కోరిక ఉండేదంట. 9 ఆత్మ వరాలను ఆయన కోరిక ఉందంట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడంట. ఒకరోజు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా పరిశుద్ధాత్మతో నింపని 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఒక చిన్నపిల్లవాడు చనిపోయే పరిస్థితులు ఉంటే అక్కడికి వెళ్ళారంట. వెళ్తే అందరూ కుటుంబానికి ఆదరణ కలుగజేయి అంటున్నారంట. ఈయనకి బాధ వచ్చింది. ఏంటి కుటుంబానికి ఆదరణ కలుగజేయమంటారు? బాగు చేయమని ఎవడని చేయొచ్చు కదా. బాగు చేయమని ప్రార్థన చేస్తే బాగు అయితే ఉంటుంది కదా, చనిపోయే వ్యక్తిని బాగు చేయకుండా కుటుంబానికి ఆదరణ కలుగజేయమని చేస్తున్నారు ఏంటని బాధ కలుగుతుంది. బాధ కలిగి ప్రార్థన చేస్తాడంట. ప్రభా ఏంటయ్యా ఇలాగా, ఎవరు లేరా స్వస్థత చేయగలిగిన వాళ్ళు అంటే నువ్వే ఆ మనిషి అన్నాడంట దేవుడు. ఆ మనిషి నువ్వే, నిన్ను ఎన్నుకున్నాను నేను, అది నీకు ఇవ్వగలను. వాళ్ళకి ఈటాకి లేదు, వాళ్ళకి అర్హత లేదు, నువ్వు ఆ మనిషివి అన్నాడంట. అప్పటి నుంచి మొదలు పెట్టాడు. ఏమని? నాకు కూడా వరాలు ఇవ్వు అని. వరాలు ఇవ్వని ప్రార్థన చేస్తుంటే ఒకరోజు పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా తీసుకెళ్ళాడంట. అలా వరాలు ఇవ్వటం అంటే డైరెక్ట్ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి అక్కడ తెరలుగా పొరలుగా ఉందంట, కనపట్లేదు. పెద్ద సింహాసనం మీద చాలా పెద్ద ఆయన కూర్చుని కనపట్లా, మసగ ఉందంతే. యేసు ప్రభు చెప్పాడంట, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే తండ్రి దగ్గరికి వెళ్దాం అన్నాడంట. వెంటనే అక్కడికి వెళ్ళారు. అది చల్లగా ఉందంట ప్రాంతం, ఎవరు లేరు, ఆయన ఒక్కడే సైలెంట్గా ఉందంట, కనపట్లేదంట ఆకారం. అలా ఉందంతే, పొగలాగా తెరలాగా మంచులాగా ఉంటే ఒక ఆయన కూర్చున్నాడు, కనపట్లా, ఏదో కూర్చున్నట్టు అర్థం అవుతుంది. మాట్లాడాడంట. ఆయన మాట్లాడితే ఈయన పొడి పిండి చెదిరిపోతాను అనిపిస్తుందంట. ఆ మాట పవర్ అలా ఉందంట. నించోటానికి మాట వింటే అసలు ఇంకా తట్టుకోలేకపోతున్నాడంట. పరిశుద్ధాత్ముడు తోడుండి నిలబడ్డంట. ఆయన అడిగాడంట, ఏం కావాలి అన్నాడంట. నీకేం కావాలి అంటే ఈయనకి అసలు అర్థం కావట్లేదంట ఏం చెప్పాలో. ఆ మాటకి, ఆ పవర్కి ఆయన చల్లా చెదిరైపోతా నేను అనిపిస్తుంది, అంత భయం కలుగుతుందంట. అలాంటి పొజిషన్లో ఏం కావాలి అంటే పరిశుద్ధాత్ముడి వెనకాలండి నువ్వే కావాలని చెప్పి అన్నాడంట. అంటే తెలియాలి అసలేం కావాలి, అసలు ఈయనకేం కావాలి. ఆయనకి వరాలు కావాలి, కానీ డైరెక్ట్గా వరం అడగటానికి లేదు. అక్కడికి వెళ్ళాక ఏమన్నాడంట, నువ్వే కావాలన్నాడంట. నువ్వే కావాలనగానే హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. తండ్రి చాలా సంతోషపడ్డాడంట. చాలా సంతోషంతో హ్యాపీ అయిపోతే దాంట్లోంచి ఇంద్రధనుసు రంగుల్లాంటి రకరకాలుగా వచ్చినాయంట బయటికి. ఆయన సంతోషపడితే తప్పమని కిందకు వచ్చేసాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన ఎవరిని దీవిస్తే ఆడు దీవెన. లేవమంటే లేవాల్సింది, శవం కూడా. అంటే ఏంటి, ఏం తెలియాలి? మాట్లాడటం తెలియాలి, మాటను ఎలా వాడాలో తెలియాలి, మాటను ఎలా వాడకూడదో తెలియాలి, మాటను ఎలా పట్టుకోవాలో తెలియాలి. మాట్లాడుటకును మౌనముగా ఉండుటకును సమయం గలదు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. తెలుసా మీకు ఈ మాట? చూడండి, ప్రసంగి గ్రంథంలో ఉంది. ప్రసంగి గ్రంథంలో దేవుడు ఏమని చెప్తున్నారంటే, ఈ మాట చెప్పడానికంటే ముందు మలాకీలో మీ మాటలు ఆయాసం కలిగిస్తున్నాయి, మీ మాటలు బాధ కలిగిస్తున్నాయి, మీ మాటలు పరలోకంలో అంతా ఏం చేస్తున్నాయి, పరలోకంలో మేము ధూమం వేసి మేము దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంటే మీరు మాట్లాడే మాటలు దేవునికి ఏం కలిగిస్తున్నాయంటే దుఃఖాన్ని కలిగిస్తున్నాయని చెప్పడానికంటే ముందు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది ప్రభునందు ప్రియులారా. ఏముంది అక్కడ? 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్తున్నాడు? మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు ఒక సమయం ఉంది. అందుకనే ఏదైనా ఒక కుటుంబంలో ఎవరైనా
బాధపడి దుఃఖపడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వెకిలి మాటలు మాట్లాడకూడదని చెప్తారు. మాట్లాడటానికి సమయం ఉంది, మౌనంగా ఉండటానికి సమయం ఉంది. అంటే మాటలకు ఏముండాలి? మాటలకు ఒక బ్రేక్ ఉండాలి, మాటలకు ఒక యాక్సిలేటర్ ఉండాలి. మౌనంగా ఉన్నప్పుడు మాట్లాడటం తప్పు, మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండటం అవివేకం. ఈరోజు దేవుని ప్రజలు గ్రహించాల్సిన విషయం ఏమంటే, మనలను దేవుడు మాట్లాడే శక్తి కలిగిన వారిగా దేవుడు సృష్టించాడు. ఆ మాటల ద్వారా మనం ఏం తెచ్చుకోవాలి? దీవెన తెచ్చుకోవాలా, శాపం తెచ్చుకోవాలా? దేవుని ఉగ్రత తెచ్చుకోవాలా, లేకపోతే దేవుని యొక్క సంతోషం మనం అనుభవించాలా? చెప్పండి, ఏం తెచ్చుకోవాలి నీ మాటల వల్ల? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. రాజులను కూడా నువ్వు ఇంట్లో గోడ మధ్య కూడా ఏమనొద్దు, గోడలకి చెవులు ఉంటాయి అన్నాడు. ఎందుకంటే నువ్వు ఇంట్లో రాజుని తిడితే అది రాజు కనపడింది అనుకో, నీ పరిస్థితి ఏంటి? మనం ఊరుకుంటామా? ఎవరైనా ఏదైనా మాట అన్నారని వేరే వాళ్ళు చెప్పారనుకో, అన్నా నేను చెప్పానని చెప్పకో, ఫలానా ఉంది నీ గురించి ఇలాగ అంటుందని చెప్పిపోయారనుకో ఎవరైనా మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగ అన్నావంటే ఏంటి అంటే, ఎవరు చెప్పారంటే, ఎవరు చెప్తే నీకు ఎందుకు, నువ్వు అన్నావా లేదా? ఇలాగ అన్నావంటే ఏంటి అడుగుతాంగా. ఎందుకంటే ఆ మాట మాటలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎవరి మాట? నీ మాట, ప్రతి ఒక్కరి మాట. గ్రహించండి ప్రభునందు ప్రియులారా, దేవుని మాట పవరు ఉంది. అదే పవరు దేవుడు మనుషులకు కూడా ఇచ్చాడు. అది ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. మాట తేలికగా నువ్వు మాట్లాడొద్దు. ఎందుకంటే నేను చిన్నప్పుడు నోటి మాటను ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. మామూలుగానే మాటలో పవర్ ఉంటుంది అందరిలోనూ. మరి ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట ఇంకా పవర్ ఉంటుంది. అర్థమవుతుందా? కనుక మాటల గురించి ఒక ప్రత్యేకమైన జ్ఞానం మనకు ఉండాలి. మరి ముఖ్యంగా మనం మాట్లాడే మాటల వల్ల దేవునికి ఏం కలగాలి? సంతోషం కలగాలి, మహిమ కలగాలి, మన దగ్గరకు రావాలనిపించాలి దేవుడు. అంతేగా, దేవుణ్ణి పిలిచి ఊరికి తిడతా ఉన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఆయన దూరంగా వెళ్ళిపోతాడా, దగ్గరికి వస్తాడా? మనకు దగ్గరికి రావాలని దేవునికి అనిపించాలి. అర్థమవుతుందా? ఆయాసం కలిగించారంట, 2 సార్లు చెప్పాడు ఈ మాట. ఈ మాటలు ఆయాసం కలిగిస్తున్నాయి దేవునికి అంటే అది మంచి కాదు చెప్తున్నాడు. మంచి చేసుకోవట్లా నువ్వు, నీ మాటల వల్ల నువ్వు అస్సలు మంచి చేసుకోవట్లా. దేవునికి ఆయాసం కలుగుతుందంటే అర్థమవుతుందా? సామెతల గ్రంథంలో కూడా ఉన్నాయి కొన్ని మాటలు. ఏమున్నాయి? వాస్తవానికి ఈ మాట నచ్చకపోయినా దేవుడు రాశాడు. ఇలా వివాదం జరిగే చోట ఉండకపోవటం మంచిది అన్నాడు దేవుడు. సమాధానంగా ఉన్న చోట ఆకుకూరలు మేలు అన్నాడు. ఆకుకూరలు తింటే చాలు. గొడవలు జరుగుతా మాంసం కూర తినేదానికంటే, విందు భోజనం కంటే. అంటే దేవుని యొక్క జ్ఞానము ప్రభువునందు ప్రియులారా, దేవుని మాటలకు కూడా వర్తింపజేసి ఆ జ్ఞానంతోనే దేవుడు ఈ శక్తి ఇచ్చాడు. కనుక మాట ఆశీర్వచనము శాపము ఒకటే నోటి నుంచి రాకూడదు అని చెప్పాడు. కానీ జనరల్గా మనం ఏం చేస్తామంటే మన మాటలు ఎలా పడితే అలా మాట్లాడతాం. తీర్మానం ఉండదు మాటకి. ఉందా? ఈ మాటే మాట్లాడాలి, ఈ మాట మాట్లాడకూడదు అని తీర్మానం మనం పెట్టుకోం. కానీ దేవుడు ఒక వ్యక్తి నోటికి తోడై ఉంటే ఆయన మాట పలికితే బండ నీళ్ళు ఇచ్చింది. మోషే నోటికి దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ నోటి నుంచి వచ్చిన మాట దేవుని నోటి మాటతో సమానం అయిపోయింది. బండ నీళ్ళు ఇచ్చింది, సముద్రం చీలిపోయింది. ఆ నోటికి దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆ మాట
ప్రత్యేకంగా ఉంది భూమి మీద, అన్నిటినీ స్వాధీనపరుచుకుంది. అది అర్థమవుతుంది మీకు? యేసు ప్రభు వారు ఒక మాట మాట్లాడితే సముద్రం ఏమైపోయింది? నిమ్మళం అయిపోయింది, తుఫాన్ వెళ్ళిపోయింది. మాట మాట్లాడితే ప్రాణం సహా లోబడింది, మరణం కూడా లోబడింది మాటకి. అవునా? అలాంటి కృప దేవుడు ఇచ్చారు మనుషుల మాటల్లో. ఆ మాటను దేవునికి సంతోషం కలుగజేయటానికి మనం వాడితే మనకు దీవెన. దేవునికి ఆయాసం కలిగితే, దేవునికి అవమానం కలిగింది అనుకోండి, మనం మాట్లాడే మాటల వలన దేవునికి అవమానం కలుగుతుందనుకో, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ ఆ మాటలు చూడు ఏం మాటలు మాట్లాడతారో. ఎందుకని బైబిల్లో ఉంది, దుర్భాషేది నోట రానివద్దంది, బూతులు సరసోక్తులు పలకద్దని. ఎందుకు పలకకూడదు అంటే మాట పవర్ ఉంది. ఆ మాట దేవునికి మహిమను కలిగిస్తుంది. ఆ మాట దేవునికి వినబడి దేవునికి ఆయాసాన్ని కూడా కలిగిస్తుంది. ఆ మాట వలన భూమి మీద దేవునికి అవమానం కూడా కలగచ్చు. దాని ఎఫెక్ట్ మన జీవితంలో పడుతుంది. కనుక ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని స్వభావానికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడితే, దేవుని గురించి కానీ, దేవుడు చేసే పనుల గురించి కానీ, చేయకుండా ఉన్న పనుల గురించి కానీ, లేక వ్యక్తిగతంగా మనకు దేవుడు ఇచ్చిన ఈ మాట పవర్ గురించి లెక్క చెప్పాలి. తెలుసుగా మీకు లెక్క చెప్పాలని. ఏం చెప్తాం లెక్క? ఇలా ఎందుకు మాట్లాడామంటే లెక్క ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం లెక్క? నాకు తెలియదు అన్నావు అనుకో, నాకు తెలియక మాట్లాడాను అన్నావు అనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడు? ఉదాహరణకు ఆలోచన చేద్దాం. తెలియక మాట్లాడాను ప్రభు అన్నావు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటాడు దానికి జవాబుగా? మరి వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అండు? మాట్లాడకుండా ఉంటే కొంతమంది ఉంటారుగా, వాళ్ళు ఏం తెలియని వాళ్ళేగా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారండు? అర్థమవుతుందా? కనుక మాట కూడా ఒక ప్రత్యేకత ఉంది మన జీవితంలో. ఎలాగైతే మన డ్రెస్సు దేవునికి మహిమను కానీ లేక దుఃఖాన్ని కలిగిస్తుందో, ఎలాగైతే మన యొక్క అంతరంగం దేవునికి సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కలిగిస్తుందో, అంతరంగంలోంచి వచ్చే మాట కూడా దేవునికి దుఃఖాన్ని కానీ సంతోషాన్ని కలిగిస్తుంది. అని ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకొని, మాటలు కాదు, గుర్తుపెట్టుకోండి, మాటలు కాదు, మాటలు ఆయుధాలలాగా, ఆశీర్వాదాలలాగా, బంగారపు సింహాసనంలాగా, లేకపోతే తలకాయ పగలగొట్టే కొన్ని వస్తువుల్లాగా. మాటలు కాదు, ఎందుకంటే వాటిలో జీవము మరణం ఉంది. ఒక మందు ఎలాగైతే వైద్యం చేస్తుందో మనిషికి ఇంజెక్షన్ చేస్తే, అలాగ ఒక మాట పలకాల్సినప్పుడు పలకకుండా ఉంటే ఏం జరుగుతుందంటే రావాల్సిన ఆరోగ్యం రాకుండా పోతుంది. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. కనుక మన మాటలను గురించి మనం లెక్క చెప్పాలి. ఆ రోజు లెక్క మిస్ అయితే ఖచ్చితంగా మనకు నష్టమే కలుగుతుంది. కనుక దైవ సేవకులు చాలామంది, మరి ముఖ్యంగా కోపంతో మాట్లాడే మాటలు, కోపం అనేది వెలుపటికి రాకుండా లోపలే చంపేసుకోమని ప్రాక్టీస్ ఇస్తారు ప్రారంభంలో సేవకు చేయాలనుకునే వాళ్ళకి. కనుక ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం దేవుని సహాయం అడుగుదాం. నా నోటికి నువ్వు తోడై ఉండాలి. ఇప్పటి నుంచి దేనికి తోడై ఉండాలి?
నోటికి తోడై ఉండాలి. అంటే మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సినప్పుడు మౌనంగా ఉండాలి. అది ఎప్పుడో మనకు తెలియదు, దేవునికి తెలుసు. కనుక నువ్వు తోడై ఉంటే, ఈ మధ్య నాకు బాగా అనుభవం అవుతుంది. బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు కొన్ని మాటలు ఊరికే సరదాగా ఏదన్నా అందామని వస్తున్నా కానీ ఆత్మలో వెంటనే అవి బ్రేక్ పడుతున్నాయి. ఇంతకుముందు జరిగేది కాదు అలాగా. అంటే కొంచెం ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ప్రార్థన పెంచాను కనుక మాట అనేది అంత తేలిగ్గా మాట్లాడకూడదని చెప్తున్నాడు దేవుడు. మాట తేలిగ్గా మాట్లాడకూడదు, ఎవరిని సరదాగా కూడా ఏమనకూడదు. ఒక పెద్ద ఆయన అనబోయా నేను. పాలయ్య గారి దగ్గరికి వెళ్ళాం ఒకరోజు. పాల్సనయ్య గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చర్చి చూసి వస్తున్నాం. పాలయ్య గారు మామూలుగా షెర్వానీ లాంటిది వేసుకుంటాడు, డ్రెస్సు ఇలాగా. ఆయన ఏం చేశారని మాట్లాడుకుంటూ మేము వస్తూ ఆ డ్రెస్ గురించి మాట్లాడితే ఏదో ఒక మాట అనబోయా నేను. మాట అనగానే నాకు ఆత్మలో టక్కమని, పరిశుద్ధాత్ముడు అనకూడదు నువ్వు ఆయన్ని అంటే, అది ఆయనేమి విండో. నేను బస్సులో ఉన్నాం, ఆయన ఎక్కడో ఉన్నాడు వాళ్ళ ఊరిలో. బస్సులో మేము మాట్లాడుకునే మాట కూడా అనకూడదు అంటున్నాడు దేవుడు ఆయన. ఎందుకని? అది అలాగెళ్ళి చరిత్రలో అలాగ రాయబడి ఉంటుందంట, బండ మీద చెక్కబడి ఉంటాయని చెప్పాడు మాటలు. ఇనప పోగరుతో రాతి మీద చెక్కబడి ఉంటాయి మాటలు అని చెప్పాడు. మన మాటలు అర్థమవుతుందా? సో మాటకు నోటికి దేవుడు తోడై ఉండాలని ఒక విషయం. ఎందుకంటే మాటకు తోడై ఉంటే హృదయానికి తోడై ఉంటాడు ఆయన. మనం అర్థం చేసుకొని ఇక మీదట, ఎందుకంటే అబ్రహాముతో చెప్పాడు. ఏమని చెప్పాడు? అబ్రహాముతో చెప్పిన మాట గుర్తుందా మీకు? ఇది గుర్తు చేసుకొని మనం ముగిద్దాం. ఏం చెప్పాడు తెలుసా మీకు దేవుడు అబ్రహాముతో? ఏం చెప్పాడు చూడు, ఆదికాండం 12వ అధ్యాయం. ఇదొక్కటి చదివి ముగిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుండి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వానిని ఏం చెప్పాడు? అబ్రహాము గుర్తుపెట్టుకో, నువ్వు మామూలు మనిషివి కాదు. ఈ రోజు నుంచి నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఏమైపోతారు? వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారన్న. నువ్వేం చేయక్కర్లా, వాళ్ళ మాటలే వాళ్ళకి ఏమైపోతాయి? రివర్స్ కొడతాయి అంటున్నాడు. అబ్రహాం మీద ఉన్న పవర్ ఎలాంటిదంటే, అబ్రహాము మీద ఏదైతే పెడతారో అది వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దీవిస్తే వాళ్ళ మీదకి దీవెన వెళ్తుంది, శపిస్తే దూషిస్తే శపిస్తే కూడా అలా. శపిస్తే శపిస్తానన్నాడా, దూషిస్తే శపిస్తా అన్నాడా? తిడితేనే శాపం వస్తుందంట. శాపం పెట్టక్కర్లా, నువ్వు నాశనం అయిపోవాలి అనక్కర్లా అబ్రహాముని. అబ్రహాము తెలివి తక్కువడయా అన్నాం అనుకో, వెంటనే ఏమొస్తుంది అంటే, మనం మాట్లాడే మాటలు అందరి మీద ఒకలాగా పనిచేయవు. దేవుని మీద అర్థమవుతుందా? దేవదూతలను దూషించలేదు అని చెప్పాడు. మిఖాయేలు ప్రధాన దూత అంట, లూసిఫర్తో యుద్ధం చేస్తున్నాడు సైతాన్తో యుద్ధం చేసేటప్పుడు మిఖాయేలు మోసే శరీరం కోసం దేవుడు నిన్ను గద్దించుగాక అన్నాడంట. అంతే, తానేం ఒక మాట అనలేదంట. మిఖాయేలు సైన్యములకు అధిపతి, ప్రధాన సైన్యాధ్యక్షుడు ఆయన, పరలోకపు సైన్యాలకు అధ్యక్షుడు, కమాండర్ ఆఫ్ ద గాడ్స్ ఆర్మీ మిఖాయేలు. ఆయన సాతాను ఒక మాట అనలేదంట, దేవుడు నిన్ను గద్దించాలా అన్నాడంట. అంతే, తెగించి దూషించలేదు. అలాంటిది
మనుషులు నోరు తెరిస్తే ఏది పడితే సాతాన్ని అంటానికి ఆయన భయపడితే మనుషులు దేవుణ్ణి కూడా అంటారు. ఒక్కోసారి కాదు, రోజు అంటారు. దేవుణ్ణి అంటారు, దేవుని ఆకారంలో చేసిన మనుషులను అంటారు, దేవుని సేవకులను అంటారు. ఒక్కోసారి వాళ్ళనాళ్ళే అనుకుంటూ ఉంటారు, ఎవరినాళ్ళే అనుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? మాటలు జ్ఞానం లేక అని మనం చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, మాటలు విలువైనవి, ధనము కంటే కూడా విలువైనవి. ఎందుకంటే ధనం పోతే సంపాదించుకోవచ్చు, మాట మనలో పోతే దాన్ని మనం తిరిగి తెచ్చుకోలేం. దానికి ఈరోజు మన నోటికి దేవుడు తోడై ఉండాలని మనం ప్రార్థన చేసి తద్వారా గొప్ప దీవెనలు, మా జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రేమ గలవాడు దాని ఫలములు బుధించిన అన్నాడు. బాగా మాట్లాడితే అది ఒక దీవెనే. సమయోచితమైన మాట బంగారు పళ్ళెములో పెట్టిన వెండి ఫలం లాంటిదని చెప్పాడు. అంటే మామూలుది కాదు మాట, కరెక్ట్ మాట. అందుకే మాట్లాడటానికి ఎవరిని పెడితే వాళ్ళని పంపంగా. మాటలు జరుగుతున్నాయి అనుకో, పెళ్లి మాటలు ఎవరిని పెడితే ఆయన తీసుకెళ్ళాం, లేకపోతే వివాదం ఏదైనా జరుగుతుందంటే ఎవరిని బట్టి వాళ్ళని తీసుకెళ్ళాం. మన పక్షంగా ఎవరైనా వాదించాలనుకో కోర్టులో, ఎవరిని పడితే వాళ్ళకి ఇవ్వం, అవునా? దేవుని దగ్గర కూడా ఎవరైనా మన పక్షంగా మాట్లాడాలనుకో ఎవరిని పడితే వాళ్ళకి ఇవ్వలేం, దేవుడు కూడా అంగీకరించడు. కనుక మాట దేవునికి ఎంత ప్రత్యేకమైందో మనిషికి కూడా అంత ప్రత్యేకంగా పెట్టాడు. దానిని సరిగ్గా గుర్తించి వాడినోళ్ళు దీవింపబడతారు, లేనోళ్ళు ఈరోజు తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తూ చిన్న మాట నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరి మాట కూడా తోడైనగా ఆమె ప్రార్థన చేస్తుంది. మోకరించగలిగిన వారు అందరూ మోకరించండి. లేని వాళ్ళు మీకు అనుకూలం ఉన్న స్థితిలో ప్రభునందు ప్రియులారా, ఈ నోటి మాటలు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయా, సంతోషాన్ని కలిగిస్తున్నాయా? ఈరోజు ప్రశ్న.